యుద్ధం యెహోవాదే అని దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి ఆయన చేసే కార్యాలు ఏంటో చూశాడు. చూడండి, దేవుడు తనతో ఉంటే గనక సింహాన్నైనా తరుముతాడు, ఎలుగుబంటినైనా తరుముతాడు. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడైన నేను వానితో పాట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము సాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. సింహాన్ని తరవటం మామూలు విషయమా? కుక్కను చూస్తేనే భయపడే మనుషులకి సింహాన్ని తరవటం అంత ఈజీనా? కానే కాదు. కానీ దావీదు గారికి ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం ఏంటంటే, నేను నా దేవునికి నమ్మకస్తుడిగా, ఆయనకు నేను ఎల్లప్పుడూ కూడా అనుకూలంగా ఆయన్ని సంతోషపెట్టే విధంగా నేను జీవిస్తున్నాను కనుక ఆయన నాతో ఎల్లప్పుడూ ఉంటారు, ఆయన నాకు తోడై ఉంటారు అని తను నమ్ముతున్నాడు. అలాగే ఏ సమయంలో ఏ సహాయం కావాలో దేవుడు దావీదుతో ఉన్నాను అనేటువంటి ఆ ఉనికి, ఆ స్పర్శ దావీదు అనుభవిస్తున్నాడు. ప్రమాదకరమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, సందర్భాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో దేవుని యొక్క సహాయాన్ని పొందగలిగే ప్రతిసారి కూడా ఆయన ఉంటే ఎలా ఉంటుందో అతడు అనుభవపూర్వకంగా చూశాడు. చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుడు ఉంటే ఆహా ఇంత అద్భుతంగా ఉంటుంది కదా. ఊరియా విషయంలో చేసిన పొరపాటు దగ్గర ఓడిపోవటం తప్ప తర్వాత మిగిలిన విషయాల్లో ఎక్కడ ఓడిపోలేదు. ఎందుకు అనంటే దావీదు గారికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉన్నారు. నిజమే, దేవుని సన్నిధి మనతో వస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలీషా గారిని యోర్దాను నది దగ్గర మ్రానులు నరకటానికి వెళ్ళినప్పుడు మాతో పాటు రావాలి అని అడుగుతారు. సరే వస్తాను పదని దైవజనులు వెళ్తారు. అక్కడ గొడ్డలు పడిపోతుంది, గొడ్డలు ఊడి పడిపోతుంది. పడిపోయినప్పుడు దైవజనుడితో మరి ఆ విషయాన్ని చెప్పినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి అది ఎక్కడైతే పడిందో అక్కడ చెట్టు కొమ్మ ఒకటి వేసినప్పుడు గొడ్డలి తేలుతుంది. అంటే ఇక్కడ దేవుడు మనతో ఉన్నప్పుడు, దైవజనులు మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి నష్టం జరిగేదైనా సరే ఆ నష్టం జరగకుండా, ఆ సమస్య లేకుండా దేవుడు దాన్ని భర్తీ చేయటానికి ఖచ్చితంగా ఆయన ఉనికిని చాటుకునే దేవుడు, తన ప్రభావాన్ని ఉంచేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో ఉంటే గనక
దేవుడు మనతో ఉంటే ఆయన చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన మనతో ఉన్నప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి కూడా చాలా సింపుల్గా దేవుడు దాన్ని సింపులైజ్ చేసి, ఎంతో ప్రమాదం, ఆ ప్రమాదాన్ని సహితం దేవుడు చాలా ఆశ్చర్యకరంగా, దేవుడు నేను ఉన్నానని రుజువుపరుచుకోవడానికి కొన్ని సందర్భాల్లో జరిగిన ప్రతి పరిస్థితి దాని యొక్క ఆ నష్టము ఎంతో పెద్దదై ఉండవలసిన దాన్ని కూడా చాలా చిన్ని దానిగా, చాలా సింపుల్గా, ఇంతలా జరిగిన పరిస్థితి నష్టం ఎంతో జరుగుతుంది అనుకుంటే ఆ నష్టం ఇంతేనా అనిపిస్తుంది అనమాట. దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో వచ్చినప్పుడు, అది ఏదైనప్పటికీ కానివ్వండి, అది ప్రయాణమే అయినా, ఏదైనా శుభకార్యమైనా, ఏదైనా ఒక కట్టడమైనా, లేక ఏదైనా ఒక పనైనా, ప్రయత్నమైనా, అన్నిట్లో కూడా దేవుడు తోడై ఉంటే దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఉనికి ఆయన చాటుకుంటారు. నేను నీతో ఉన్నాను అని ఆయన మనకు తప్పకుండా ఆ సిగ్నల్ ఆయన ఇస్తారు. ఖచ్చితంగా నేను నీతో ఉన్నాను, నువ్వేం భయపడొద్దు అన్నట్టుగా. నీవు మా సేనలతో బయలుదేరకై ఉన్నావు, మా సేనలతో నువ్వు రాలేదన్న సంగతి నాకు అర్థమైపోయింది. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం వ్యర్థం అంటే నాకు ఎంత సైన్యం ఉందో, లేకపోతే నాకు పొరుగు రాజ్యాలు సపోర్ట్ ఉన్నాయనో వాళ్ళని ఆధారం చేసుకుంటే ఆ సహాయం అంతా వ్యర్థమే. ఎంతమంది, ఎన్ని లక్షలాది మంది ఉన్నా దేవుని సహాయం లేకపోతే అందరూ కూడా ఫెయిల్యూర్, అసలు ఏమీ చేయలేరు. కానీ దేవుడు ఉంటే గనక మేము ఎలాంటి శూర కార్యాలైనా చేస్తాం. అదే 13వ వాక్యాల్లో దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మా శత్రువులను అనగదొక్కాలంటే సంఖ్యతో సంబంధం లేదు. దేవుడు మాతో ఉంటే గనక మేము ఎలాంటి శూర కార్యాలైనా చేస్తాం. గిద్యోని సైన్యం ఎంత అండి? ఆఫ్టర్ 300 అంటే 300 మందితో లక్షలాది మందిని జయించడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చారు. కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ గిద్యోను గారికి చెప్పారు, ఇదిగో వీళ్ళందరూ మా వల్లనే ఈ జయం కలిగిందని అతిశయపడతారేమో, మందితో సంఖ్యతో నాకు సంబంధం లేదు, మీరు కొద్దిమంది ఉన్నా మీ ద్వారా నేను మీకు జయమిస్తాను. నీకు అది తెలియాలంటే అందరినీ ఫిల్టర్ చేసే అని మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేయగా 42,000 మందిలో నుండి దేవుడు 300 మందిని మాత్రమే మిగిల్చి ఆ 300 మంది ద్వారా తన ప్రజలకు జయము కలగజేశారు. ఆమేన్. గనుక దేవునికి మన దగ్గర ఎంత ధనం ఉంది, మన దగ్గర ఎంత జనం ఉన్నారు, వీటిని అంచనా వేసుకుని మనం ఎప్పుడు అతిశయపడకూడదు. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే మనతో దేవుడు ఉంటే చాలు అనుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా నేనుంటే ఎలా జరిగింది చూసావా అన్నట్టుగా దేవుడు తన కార్యం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతి విషయంలో కూడా మనం దేవునిపై చాలా వృద్ధిగా ఆధారపడాలి. అందరూ కూడా ఇది నీకేమైనా పిచ్చా అని అన్నా సరే మనం ఖచ్చితంగా స్టాండ్ అయిపోవాలి. ఎస్, నన్ను మీరు ఏమైనా అనుకోండి, నాకు పిచ్చి అనుకుంటారో వెర్రి అనుకుంటారో ఏమైనా అనుకోండి, కానీ నా దేవుడు నాతో ఉంటే గనక ఏ కార్యమైనా సక్సెస్ అవుతుంది. దేవుడు నాతో ఉండాలి, నాకు తోడై ఉండాలి. ఇది మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండాలని కోరుకోవాలి. ఏ పని చేసినా, ఎలాంటి కార్యం చేసినా మన శత్రువుల్ని సైతం అనగదొక్కువాడు ఆయనే. ఆయన వలన మనం శూర కార్యాలు జరిగించడానికి దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇస్తారు. ప్రతి వ్యక్తికి ఎవరొకరు శత్రువు ఉంటారండి. ఏదో రకంగా శత్రువు పనిచేస్తూ ఉంటాడు.
గనుక అది భౌతికంగా కావచ్చు, లేక పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు. ఎవరు ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రయోగాలు మన మీద చేస్తున్నా వారందరినీ ఎలా అనగదొక్కాలో దేవునికి బాగా తెలుసు. అందుకే మనం ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడాలి. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవునికి మనం పూర్తిగా అప్పగించుకోవాలి. ఒకటే చెప్పాలి, దేవా, మేము ఏ విషయంలోనైనా మా సొంత శక్తియుక్తుల ద్వారా ఏమీ చేయలేమని నాకు తెలుసు. అయితే మీరు మాకు తోడై ఉంటే, మీరు మాతో వస్తే, మీరు మా పక్షంగా ఉంటే మేము ఏ విషయంలో కూడా అపజయం పొందమని, ఏ విషయంలో సిగ్గుపడమని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీరు మాతో రావాలి, మీరు మాతో ఉండాలి, మీ సహాయం మాకు కావాలి, మీ తోడు మాకు కావాలని నిత్యము దేవుని గోజాడు అడిగినప్పుడు తప్పకుండా మనకి ఎప్పుడు ఏది ఎలా ఆయన సహాయం చేయాలో, ఎలా తోడై ఉన్నారని ఆయన రుజువుపరుచుకోవాలో అలాగూ ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో తప్పకుండా రుజువుపరుచుకుంటారు. ఆయన ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది మనకి చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభుతో మనం ఎల్లప్పుడూ కూడా ఈ సత్సంబంధాన్ని కొనసాగించడానికి ప్రతిరోజు కూడా మనము దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయనకు కొంచెం సమయాన్ని కేటాయించగలిగితే తప్పకుండా ఆయన మనతోనే ఉంటారు. మనం ఆయనతో ఉండటానికి ఇష్టపడితే ఆయన మనతో ఉండటానికి తప్పకుండా ఇష్టపడతారు. అందుకే మనము దేవునితో ఉండటానికి, మనం దేవునితో ఉన్నాం అనుకోండి, ఎవరితో ఉన్నా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు తను ఎక్కడికైనా పిలిచినప్పుడు మనం వెళ్ళామనుకోండి, మనం పిలిచినప్పుడు తను వస్తాడు. తను పిలిచినప్పుడు ఎప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి, మనం పిలిచినప్పుడు నేను పిలిచినప్పుడు రావు, కానీ నువ్వు పిలిచినప్పుడు నేను రావాలా, స్నేహం అంటే ఇదేనారా అని అంటారు కదా. ఇప్పుడు అది ఎవరైనా కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కావచ్చు. అంటే ఒకరి ఎడల ఒకరు పరస్పరమైనటువంటి హెల్పింగ్ నేచర్ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఒకరి పట్ల ఒకరు తప్పకుండా ఆ విధమైనటువంటి సహవాసాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. మరి దేవునితో మనం ఉండటానికి ఇష్టపడితే కనుక దేవుడు కూడా మనతో ఉండటానికి ఇష్టపడతారు. ప్రతిరోజు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను కదా. ఫ్రెండ్స్ అంటే అంతే కదా, ఎక్కడికి రమ్మన్నా పలానా చోటకి వెళ్దాం, వాళ్ళ ఒకరికొకరు లేకపోతే కనుక ఎక్కడికి వెళ్ళలేరు అనమాట. అలా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే. దేవునితో మనం ఎప్పుడైతే ఇలాంటి సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉంటామో తప్పకుండా యేసయ్య మనతో ఎక్కడికైనా వస్తారు. యేసయ్య మనతో ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మనం యేసయ్యతో ఉంటే యేసయ్య మనతో ఉంటారు. మనమేమో యేసయ్యతో ఉండటానికి టైం లేదన్నాం అనుకో, అప్పుడు మనం రమ్మన్నప్పుడు యేసయ్య అంటారు నాకు టైం లేదులే అంటారు. యేసయ్య మనతో ఉండాలంటే మనము యేసయ్యతో ఉండటానికి ఎల్లప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. అందుకే ప్రతిరోజు ఆయనతో ఫ్రెండ్షిప్ని కోరుకుంటే, సహవాసాన్ని కోరుకుంటే, ఆయనతో సహవాసం అంటే ఏంటి, మనం కొంత సమయం ప్రార్థన చేయటానికి, వాక్యం ధ్యానించటానికి, చక్కగా దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో గడపటానికి మనము ప్రాధాన్యతనిచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇలా ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు మన సేనలతో ప్రభు వస్తారు. ఆమేన్. మన సేనలతో అంటే మన సహవాస బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వారితో యేసయ్య ఉంటారు. మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ గృహానికి వెళ్ళినా అక్కడ ప్రభు వస్తారు, అక్కడ అద్భుతం చేస్తారు. మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా మనతో ప్రభు వస్తారు. మనతో ప్రభు వస్తే మనం వెళ్తున్నప్పుడు మనల్ని గమనిస్తున్న వారు మార్పు చెందుతారు. ఆమేన్, హల్లెలూయా. మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకి ఏ నష్టం రాకుండా ప్రభు కార్యం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుడు మనతో వస్తే గనక దేవుని కార్యాలు చాలా ఘనంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి. దేవుడు మనతో వస్తే గనక మనకి చాలా సంతృప్తిగా ఉంటుంది. యేసయ్య నాతో ఉన్నారు, జరగబోయే ప్రమాదాలు తప్పుతాయి,
అలాగే మనకు రాబోయే నష్టాలు తప్పుతాయి. వాటన్నిటినీ దేవుడు అంతటినీ కూడా సెట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకటే ప్రార్థన చేయాలి, యేసయ్య మీరు మాతో ఉండాల్సిందే, మీరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. అది డ్యూటీకైనా సరే వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఈరోజు నాతో రండి యేసయ్య, నాకు అక్కడ బాగా కష్టమైన పని ఉంటే కనుక నాకు అది సులువయ్యేటట్లు నువ్వు చేయగలవు, నేను ఈ పని చేయలేకపోతున్నాను, దాన్ని ఈజీ ప్రాసెస్లో అయిపోయేటట్లు చేయండి ప్రభు. ఇలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. అంటే మనకు ప్రతిరోజులా ఉండదు, అది ఎంతో హ్యాపీగా, ఎంతో కష్టం అనుకున్నది కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అది వర్క్ అయినా సరే, అది ఏదైనా సరే, దేవుడు అంతా కూడా సిస్టమేటిక్గా, అంత ప్లానెడ్గా మన ముందు దేవుడు అన్నీ కూడా సింపులైజ్ చేసి చాలా సునాయాసంగా అవన్నీ జరిగిపోయేటట్లు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. యేసయ్య మనతో ఉంటే కనుక మన అడుగడుగున అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం, మన మనసాక్షిని చూస్తారు ప్రభు, మన యథార్థతను చూస్తారు. అందుకే నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవునికి భయపడి మాట్లాడతాను. ఆలోచనగా మాట్లాడను, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడను. ఎందుకంటే నేను మనుషులకి జవాబుదారి కాదు, యేసయ్యకి జవాబుదారిగా నేను ఉంటాను. కనుక ఆయన మన పక్షాన మనతో ఉంటే గనక ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. కనుక మనము ప్రతిరోజు యేసయ్యని గోజాడు అడుగుదాం, యేసయ్య మీరు నాతో ఉండాలి, మీరు నాతో ఉంటే జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు నాతో ఉండాలి, మీరు నాతో ఉండండి యేసయ్య, మీరు నాతో ఉంటే నేను ప్రతిరోజు ఆనందిస్తాను అని మనం దేవుణ్ణి గట్టిగా గోచాడు అడుగుదాం. తప్పకుండా ప్రతిరోజు ఆయన మనతో పాటు వస్తారు. నాతో పాటు ప్రభు ఉన్నారు కనుక ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఆడుకుంటున్నారు. అది 2 మాటలు చెప్పినా ఆ 2 మాటలు కూడా వాళ్ళకి ఉపయోగకరంగా, దీవెనకరంగా ప్రభు చేస్తున్నారు. కనుక తప్పకుండా మనతో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి. అలాంటి కార్యాలు మరి శత్రువు ఒకవేళ మన మీద ఏ ప్రయోగం చేయాలని చూసినా ప్రభు అణచివేస్తారు. ఏ విషయంలో కూడా మనల్ని ఎంత మాత్రం బాధ పెట్టుకున్నట్లు అక్కడ ప్రభు అణచివేస్తారు. అనగదొక్కే దేవుడు మనతో ఉన్న ప్రభు సాహస కార్యాలు, శూర కార్యాలు జరిగించేటట్లుగా, గొప్ప కార్యాలు జరిగించేటట్లుగా ప్రభు చేస్తారు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.